పెడుతూ వచ్చామని చెప్పి. వెంకటేశ్వరరావు గారు ఏం చెప్తారు? విన్నారు కదా జగన్ చేసినటువంటి కామెంట్స్ని కూడా. పలావా పెడుతూ వచ్చాము, బిర్యానీ కోసం ఎదురు చూశారు. అసలు ఏంటి ఆ పలావా ఏంటి? ఆ పలావా గురించి ఏం చెప్తారు మీరు? ఆ పలావా ఎలా ఉండేది? అసలు ఆ పలావా సంబంధించిన టేస్ట్ కూడా ఏమన్నా మీరు ఎక్కడన్నా చేసిన సందర్భం కానీ ఏదైనా పరిస్థితులు ఉన్నాయా? అది కాదండి, ఈయన ఎక్కడ పోయాడు, ఏ ఇంటికి పోయాడు అంట 10 ఇంట్లోనూ చెప్పుకుంటున్నారు. ఎవరు పోయారు ఏమో మరి. అదే ఈ 2 నెలల్లో ఈయన పోయింది ఎక్కడికి? తాడేపల్లి నుంచి బెంగళూరు, తాడేపల్లి టు బెంగళూరే కదా ఈయన తిరిగింది. తాడేపల్లి టు బెంగళూరు తిరిగాడు. ఈ మధ్యన పాప హైకోర్టు పిటిషన్ తెప్పిస్తున్నాడు. ఈయన ఎక్కడికి పోయాడు? ఈవెన్ అసెంబ్లీకి కూడా పోలేదు కదా. అసెంబ్లీకైనా పోయేదైనా మాట్లాడితే అనుకోవచ్చు. ఎవరింట్లో ఎవరు చెప్పారు ఈయనకి? నాకు నువ్వు పెట్టిన పలావు పోయింది, చంద్రబాబు నాయుడు గారు ఇస్తాన్న బిర్యానీ పోయింది, నేను ఇలా పస్తున్నానని ఈయనకి చెప్పిన వ్యక్తి ఎవరైనా ఒకళ్ళన్నా ఉన్నారా? ఏదో పాపం వాళ్ళకేదో నమ్మకం కల్పించడం కోసం ఆ ఉత్తరాంధ్ర వాళ్ళు ఏదో చెప్తే వింటారు అని అనుకుంటున్నాడు. ఇంకా ఆయన ఈయనకి ఎక్కడ ఈయనకి ఇంకా మీరు అన్నట్టుగా ఇందాక ఇంగిత జ్ఞానం కూడా లేదని మనం ఎన్నుకోవాలంటే, ఆ ఉత్తరాంధ్రలో 1 సీటు అని వచ్చిందండి ఈయనకి. ఆ ఉత్తరాంధ్రలో 1 సీటు కూడా రాలేదు కదా దీనికి. 1 సీటు కూడా రానటువంటి వ్యక్తి ఇవాళ వాళ్ళందరూ ఏదో పాపం పోయినసారి గెలిచినట్టు కదా, వాళ్ళందరూ యునానిమస్ అయిన వాళ్ళు. ఆ లోకల్ బాడీస్లో యునానిమస్ చేసుకున్నారు వాళ్ళంతా. ఆ యునానిమస్ అయిన బ్యాచ్ని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో రేపేదో బొత్స సత్యనారాయణ గారికి ఓట్లు వేసేయండి మీరు, ఆయన అయితే చంద్రబాబు నాయుడు గారిని ధీటుగా ఎదుర్కోగలుగుతాడు, అంతకు మించినాడు. ఇక అక్కడ ఇంకా చెప్పాలంటే ఇంకా వాళ్ళు సిగ్గుపడాలి. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ సిగ్గుపడాలి. ఇతనైతే బొత్స సత్యనారాయణ అయితేనే మొగాడు, ఇక ఎవడు మొగాడు లేడానికి మాట్లాడాడు. అలాంటప్పుడు వాళ్ళు సిగ్గుపడాల్సింది పోయి వాళ్ళని కూర్చోబెట్టి ఏదో చెప్తే, అసలు నాకు చెప్పండి శ్రీహర్ గారు, మీరు నాకైతే తెలియదు కానీ మీరు తెలంగాణ వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు ఎక్కువ తెలుసామో. వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఏదైతే పలావ్ బిర్యానీ? అది తెలుసుకోవాలా? చాలా మంది ఆ కామెంట్ తర్వాత చాలా మంది సెర్చ్ చేస్తున్నారంటే ఏం తేడా ఉంటుంది, ఏమన్నా రైస్ లో తేడా ఏంటి, లేకపోతే ఇంకా రెసిపీలో ఏం తేడాలు ఉన్నాయని చాలా మంది. పలావ్ అన్నప్పుడు పలావ్లో చికెన్ ఉంటుంది ఖచ్చితంగా, నాకు తెలిసి. చికెన్ దాంతో కలిపి ఉండకపోయినా కానీ కూరని పెడతారు. పలావ్ అంటే చికెన్తో కలిపిందే పలావ్ అంటాం. ఇవాళ బిర్యానీ అని అంతే, బిర్యానీ అయినా కానీ చికెన్ మటన్ ఏదో ఒకటి ఉండాలి. మరి ఆయనకి తేడా అంటే నాకు అర్థం కాదు. అప్పుడు పెట్టింది అంటే మరి ఆయన పెద్దగా నేను పలావ్ పెట్టాను బిర్యానీ పెడతానని వెళ్ళిపోయాడంటే ఏంటి? ఇంకా చెప్పాలంటే వీళ్ళు చేశాడు ఈయన. కొన్ని కోట్లు ప్రతి నియోజకవర్గానికి పంపించి కోట్లు పంపించి ఓట్లు కొన్న వ్యక్తి ఈయన వచ్చి సిగ్గులేకుండా ఎట్లా మాట్లాడుతాడు ఇవాళ? అయినప్పటికీ చి అన్నారు ఈయన. చి అన్న తర్వాత చి అనిపించుకున్నప్పుడు ఇవాళైనా రిగ్రెట్ చేసుకోవాలి. రాజకీయ పార్టీ అన్న తర్వాత ప్రతి రాజకీయ పార్టీ కూడా ఒకసారి దెబ్బతింటే మనం ఏం లోపాలు చేశాము, ప్రజలకు ఏం మనం చేయలేకపోయాము, ఏమి చేయాలి, ఉన్నటువంటి ప్రభుత్వంతో పనులు చేపిస్తే మన మీద ఒక నమ్మకం వస్తుంది అనే ఆలోచనతో వెళ్ళేవాడు రాజకీయ నాయకుడు తప్పితే ఈయనకిలాగా వ్యాపారస్తుడు వ్యాపారమే చేస్తాడండి. వ్యాపారస్తుడు కాబట్టి వ్యాపార మాటలే వస్తాయి వాళ్ళకి కూడా. ఆ వ్యాపారంలో నేను నష్టపోయాను, నేను ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో దోసుకోవాల్సింది చాలా ఉంది, అక్కడ కట్టినటువంటి ఏది కట్టాడు కదా అక్కడేదో రిషికొండ మీద పెట్టినటువంటి ప్యాలెస్ లో నా భార్యతో నేను పాలు పొంగించలేకపోయాను అనే ఒక దుగ్ధతో మాట్లాడుతున్నాడు తప్పితే ఈయనకి ఎక్కడా కూడా ప్రజల మీద ప్రేమ కానీ లేదంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో నాకు ఒకసారి అవకాశం ఇస్తే నేను ఇంకా సంపాదించుకున్నాను, అప్పుడు మా నాన్న